ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పోనంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 1983లో స్థాపించినప్పటి నుంచి పార్టీ క్రియాశీలక కార్యవర్గ సభ్యులుగా గొండాటి సాంబశివరావు పనిచేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆశించకుండా గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏలూరు శాసనసభ్యులుగా కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోనంగి గ్రామంలో సాంబశివరావు ఇంటి వద్ద సిటీ న్యూస్ ప్రతినిధి సత్యనారాయణతో ఫేస్ టు ఫేస్ రెండు బోర్లు వేసామంటే మన ఆఫీస్ గారిని అడిగా ఏంటో ఈ పొగ ఏంటంటే రెండు బోర్లు వేసామంటే ఆ బోర్లు తడుపు. ఏలూరు నగరంలోని పోనంగి గ్రామ పరిధిలో మరి గొంగాడి సాంబశివరావు గారు 1983 ఎన్టీ రామారావు పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి మరి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ అప్పటి నుంచి కూడా వివిధ సందర్భాల్లో పార్టీ విజయానికి దోహదపడ్డారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో కూడా మరి గ్రామంలో ఓటర్ల నుండి ప్రభావితం చేసి బడేటి సంటి గారు వీళ్ళ గ్రామస్తుల సహకారంతో 164 ఓట్లు టీడీపీకి ఆధిక్యం చూపించడం చాలా విశేషం. మరి కొంతకాలంగా వైఎస్ఆర్సీపీఏ అధిష్టానంలో ఉండేది. దాన్ని బద్దలు కొట్టి పార్టీ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బడేటి సంటి విజయానికి ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంగా గారు సిటీ న్యూస్తో ఉన్నారు. మరి వారి అభిప్రాయాలు వాళ్ళు మరి పార్టీకి ముందు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనే విషయం కూడా తెలుసుకున్నాం. 1983 కాడ నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడ నుంచి కూడా ఈ కార్యక్రమంతో టీడీపీలో తిరగడం జరిగింది. అలాగే అంతకుముందు తెల్లి సత్యం గారు అనేది వ్యక్తి ఆయన వెనకాల కూడా తిరగడం జరిగింది. మరి ఇప్పుడు కూడా గ్రామంలో సహకరించడం తప్ప మన ఏ పదవికి నేను ఆశించలేదు. ప్రజల కోసమే సహకరించాం. అట్లాగే ఇప్పుడు కూడా మన బడేటి సంటి గారు ఆధ్వర్యంలో మన నిలబడమని చెప్పారు. మన ఎలక్షన్ కార్పొరేటర్గా నిలబడ్డాం. తర్వాత మొన్న సంటి గారు ఎలక్షన్కి అందరి కృషితో ఈ గ్రామ కృషితో ఇలా మన కార్యకర్తలతోటి ఇలా సహకారం తీసుకుని ఇప్పుడు మామూలుగా మేము సహకరించి ఇంతకు ముందు వైసీపీ మెజార్టీ పాలన సాగించారు. దాన్ని కూడా 750 ఓట్లు మేము ఆధిక్యత ఉన్న ఓట్లని తగ్గించి 184 ఓట్లు మేము మెజార్టీ ఇచ్చాము. అలా మా గ్రామస్తులు కూడా సహకరించారు. మేము అందరం కూడా సహిష్టంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు వస్తున్నాం అని. బడేటి సంటి గారు దాదాపుగా 63,000 మెజార్టీతో గెలుపొందారు. మరి ఈ సందర్భంలో బడేటి సంటి గారికి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరు ఏ విధంగా సంటి గారు ఈ ఏలూరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. 63,000 ఓట్లు మెజార్టీ. ఇంతకంటే ఎక్కువగా ఈ చరిత్రలోనే ఉండదని మేము అనుకుంటున్నాం. దాన్ని బడేటి సంటి గారి ప్రమాణ స్వీకారానికి మేమందరం కూడా తోడ్పడి జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాం. మరి ఈ విధంగా గొంగాడి సాంబశివరావు గారు పోనంగి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలతో పాటు బడేటి సంటి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మీ సత్యనారాయణ ఏలూరు.